విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నవ్యాంధ్ర గర్వించదగ్గ రీతిలో రూపుదిద్దుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ఘనంగా ప్రారంభమైంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ విమానాశ్రయం రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తొలి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. జిఎంఆర్ గ్రూప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో సుమారు 4,727 కోట్ల నుంచి 5,640 కోట్ల అంచనా వ్యయంతో 2,700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో దీనిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నిర్ణీత గడువు కంటే 5 నెలల ముందే, అంటే కేవలం 31 నెలల రికార్డు కాలంలో నిర్మించారు. ఈ ఎయిర్పోర్ట్ లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణికుల కోసం అత్యాధునిక సాంకేతిక వసతులను అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ 3,800 మీటర్ల పొడవైన కోడ్ ఈ రన్వే పై ప్రపంచంలోనే అతిపెద్ద వైడ్ బాడీ అంతర్జాతీయ విమానాలు సైతం సురక్షితంగా ల్యాండింగ్ టేకాఫ్ కాగలవు. తొలి దశలోనే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసేలా 48 ఇమిగ్రేషన్ కౌంటర్లు, సిఐఎస్ఎఫ్ భద్రతతో పాటు డీజీ యాత్ర, ఫేషియల్ రికగ్నైజేషన్, టచ్ లైన్ ప్రయాణం, క్యూలో నిలబడే పని లేకుండా స్వయంగా లగేజీ బోర్డింగ్ చేసే సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. బ్యాగుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులను తీయకుండానే తనిఖీ చేసే 3D ఎక్స్రే స్కానర్లు, డిజిటల్ గైడెన్స్ తో కూడిన స్మార్ట్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇక్కడ ప్రత్యేకం. భవిష్యత్తులో ఈ ప్రయాణికుల సామర్థ్యాన్ని ఏకంగా 4 కోట్లకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎయిర్పోర్ట్ డిజైన్ పరంగా స్థానిక సంస్కృతిని, ఆధునిక సాంకేతికతను మేళవించారు. బంగాళాఖాతంలో కనిపించే ఎగిరే చేప ఆకృతి స్ఫూర్తితో ఎయిర్పోర్ట్ రూఫ్ లైన్ డిజైన్ చేయగా, టెర్మినల్ సీలింగ్ ను ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయక ముగ్గులు, అరకు కొండలు, చుట్టిళ్ల భావన ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన తుఫాను గాలులను తట్టుకునే అత్యాధునిక గ్లాస్ ప్యానెల్స్ తో టెర్మినల్ ముఖభాగాన్ని నిర్మించారు. అలాగే ఎల్ఈడి, ప్లాటినం పర్యావరణ ప్రమాణాలను పాటిస్తూ పూర్తిగా సౌరశక్తి, ఎల్ఈడి లైటింగ్, వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసి 30% పైగా రీసైకిల్ చేసిన నీటిని వినియోగిస్తున్న ఒక పరిపూర్ణ గ్రీన్ ఎయిర్పోర్ట్గా దీనిని తీర్చిదిద్దారు. ఈ విమానాశ్రయం కేవలం ప్రయాణాలకే కాకుండా వాణిజ్యపరంగా కూడా ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చబోతుంది. 5,000 చదరపు మీటర్లలో నిర్మించిన కార్గో టెర్మినల్ ద్వారా ఏటా 25,000 మెట్రిక్ టన్నుల సరుకును రవాణాతో పాటు కోల్డ్ చైన్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. చెన్నై కోల్కతా జాతీయ రహదారి NH-16 పక్కనే ఉంటూ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కేంద్ర బిందువుగా మారడమే కాకుండా సమీపంలోని 500 ఎకరాల ఏవియేషన్ హబ్, 200 ఎకరాల ఏవియేషన్ ఎడ్యుసిటీల ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుంది. ప్రారంభోత్సవంలో 13,000 మంది గిరిజన మహిళలు, విద్యార్థులు ప్రదర్శించిన దిన్సా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఆగస్టు 17వ అర్ధరాత్రి నుంచి పూర్తి కమర్షియల్ విమాన సర్వీసులు ప్రారంభమై వైజాగ్ ఎయిర్పోర్టు VTZ కోడ్ అధికారికంగా భోగాపురానికి బదిలీ కానుంది.